ఎడ్యుకేషన్ కోసం కొంచెం ఇబ్బంది పడ్డారంట స్టార్టింగ్లో. ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుకుందాం అనుకున్నప్పుడు కృష్ణ గారు ఇక్కడ గుంటూరు దగ్గర కాలేజీ సీట్ కోసం ప్రయత్నిస్తే అక్కడ రాకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురంలో ఉన్న వైన్ కాలేజీలో ఆయనకి సీట్ వచ్చిందంట. అయితే అక్కడ ఒక 3 నెలలు చదివిన తర్వాత ఆయనకి అక్కడి నుంచి మళ్ళీ ఏలూరులో ఉన్న కాలేజీలో ఎంపీసీ జాయిన్ అయ్యారు. ఈయన కృష్ణ గారా? ఓకే ఓకే, టీనేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇది. ఇది అవుతారు కృష్ణ గారు ఫ్యామిలీ ఇలా మెతకుండే చిన్నప్పుడు. మరి సినిమాల్లో ఆయన మెతకుంటారు కదా. చాలా మనం హై స్కూల్ లోపలికి రాగానే ఇక్కడ మనం సూపర్ స్టార్ కృష్ణ గారి ఒక ఫోటో చూడొచ్చు. అల్లూరు సీతారామరాజు. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం వచ్చేసరికి గుంటూరు జిల్లాలో ఉన్న బుర్రిపాలెం అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం వచ్చేసరికి సూపర్ స్టార్ కృష్ణ గారి విలేజ్ మాట. ఈ గ్రామంలో పుట్టి ఆయన సూపర్ స్టార్ కింద ఎలా ఎదిగారనే విషయం మన అందరికీ తెలుసు. ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి అయితే ఎదిగారు. మనం ఆయన చేసిన కార్యక్రమాలు అయితే ఈ గ్రామానికి సంబంధించి చాలా ఉన్నాయి. హై స్కూల్ అవ్వచ్చు, ఇంకా ఊర్లో చాలా పనులు అయితే ఉన్నాయంట ఆయన చేయించినవి. అవిని మనం ఒకసారి గ్రామంలోకి వెళ్ళి అవి చూస్తాం, మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ బుర్రిపాలెం అనే గ్రామం ఒక పల్లెటూరు. ఈ గ్రామం వెళ్ళాలి అంటే బస్సు కూడా ఉండదు. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి మండలంలోకి వస్తుంది. మండల కేంద్రమైన తెనాలికి ఈ గ్రామం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరుకి అయితే 35 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో పుట్టిన కృష్ణ గారి అసలు పేరు వచ్చేసరికి ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 31 మే 1943 సంవత్సరంలో కృష్ణ గారు జన్మించారు. నమస్తే అండి. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారిది ఇదే ఊరు అంట కదండి. ఎక్కడండి ఇల్లు అయింది? అదే అదే లోపలికి వెళ్తే ఇల్లు అదే ఉందండి ఇక్కడ. ఇల్లు అదే వస్తారంటారా ఎవరన్నా? మహేష్ బాబు గారు మరి బిజీగా ఉంటారు కదా. చూసారా మీరు వచ్చినప్పుడు? ఇప్పుడు కృష్ణ గారి గురించి ఏమైనా తెలుసా? అంటే చిన్నప్పుడు ఇక్కడ పుట్టి పెరగడం ఏమన్నా తెలుసు. ఆయన చిన్నప్పుడు వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు అది ఇక్కడే ఉండేవారు అంటారా? తెలుసు, వ్యవసాయం చేసేవారు అంటారండి. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటారా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఊర్లో? అదే ఘట్టమనేని వారండి వాళ్ళు. వాళ్ళ మామయ్య ఎవరు ఉన్నారు, రాజనగర్ ఉండేవాడు, ఆయన కూడా చనిపోయాడు. ఇంకెవరు ఉన్నారు, మొత్తాన్ని ఉన్నారు. ఓకే, చెబుతారు. ఇంకేమన్నా ఊరి హై స్కూల్ అది ఆయనే చేయించారంట కదా? ఇదేనండి. ఓకే, 10వ తరగతి దాకా బిల్డింగ్స్ అయ్యి ఆయనే కట్టించారంటారు. అప్పుడు కట్టించారు అలమన్నప్పుడే అల్లం కొని. ఓకే, 10వ తరగతి కట్టించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ చిన్న పల్లెటూరులో పుట్టి ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ కోసం కొంచెం ఇబ్బంది పడ్డారంట స్టార్టింగ్లో. ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుకుందాం అనుకున్నప్పుడు కృష్ణ గారు ఇక్కడ గుంటూరు దగ్గర కాలేజీ సీట్ కోసం ప్రయత్నిస్తే అక్కడ రాకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురంలో ఉన్న వైన్ కాలేజీలో ఆయనకి సీట్ వచ్చిందంట. అయితే అక్కడ ఒక 3 నెలలు చదివిన తర్వాత ఆయనకి అక్కడి నుంచి మళ్ళీ ఏలూరులో ఉన్న కాలేజీలో ఎంపీసీ జాయిన్ అయ్యారు. డిగ్రీ కూడా అక్కడే కంప్లీట్ చేశారు. అయితే ఎడ్యుకేషన్ అంటే చదువు కోసం ఎంత కష్టపడాలన్నది ఆయనకు తెలుసు కాబట్టి తర్వాత కాలంలో వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు మీద ఇక్కడ ఉన్న స్కూల్ అయితే కట్టించారు. మనం ఒకసారి చూడొచ్చు. శ్రీమతి ఘట్టమనేని నాగరత్నమ్మ రాజా, అంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు మీద అయితే ఇక్కడ ఈ స్కూల్ని అయితే కట్టించారు. స్కూల్ కూడా చాలా బాగుందన్నమాట. ఒకసారి స్కూల్ చూద్దాం. ఇది కట్టించినప్పుడు తర్వాత యువతలో ఒక 2 బ్లాక్లు కూడా కృష్ణ గారి ఫ్యామిలీ కట్టించారు. దానికి మహేష్ బాబు గారు వచ్చి ఓపెనింగ్ అది చేశారంట. ఒకసారి లోపలికి వెళ్ళి అవి చూద్దాం ఏ విధంగా ఉన్నాయంటో. కృష్ణ గారు సినిమాలు అది చేసినప్పుడు ఊరు అంటే ఖాళీ ఉండేది కాదేమో, ఆయనకి వచ్చేవారు అంటారా? ఖాళీగా ఉన్నది, వచ్చి ఎప్పుడు వస్తుండే వాళ్ళు, వచ్చి పై నుండి టాటా సినిమాలు మీకు తెలుసా? కౌబాయ్ లాంటి సినిమాలు ఇవన్నీ తీసేవారు కదా కృష్ణ గారు. ఏ సినిమా ఇష్టం మీకు అయింది కృష్ణ గారు తీసింది? గూడుపుటాను. అప్పుడు గూడుపుటాను ఇది సినిమా గూడుపుటాను ఒకటాను. ఇది సినిమా గూఢచారి తేని మనుషులు. ఓకే, కృష్ణ గారిది ఈ ఊరు కదా బుర్రిపాలెం. మీరు ఎక్కడికైనా వెళ్ళి మాది బుర్రిపాలెం అంటే ఇలా కృష్ణ గారి ఊరు అని ఏమన్నా అడుగుతూ ఉంటారంటారా? అడుగుతారు, బాగా చెప్తారు వాళ్ళు. కృష్ణ గారు ఊరు మాదంటే చాలు చెప్తారు, బాగా చూస్తారు. అవునా? ఓకే, మీ ఊర్లో ఏమనుకుంటారు అసలు వాళ్ళ ఫ్యామిలీ? అనుకుంటారు కృష్ణ గారి పేర్లోకి వచ్చేదంటే బాగున్నాడు, కృష్ణ గారి ఊరు మీద అని బాగా అభిమానిస్తారు. ఓకే.
మనం హై స్కూల్ లోపలికి రాగానే ఇక్కడ మనం సూపర్ స్టార్ కృష్ణ గారి ఒక ఫోటో చూడొచ్చు. ఇక అల్లూరి సీతారామరాజు గారి కింద ఆయన చేసిన క్యారెక్టర్ అయితే దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ స్కూల్ బిల్డింగ్ మీద అయితే చూడొచ్చు. ఈ మూవీ చేయడానికి ఆయన మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన ఎన్టీ రామారావు గారు కూడా అదే స్క్రిప్ట్కి సంబంధించి ఒక సినిమా అయితే చేద్దాం అనుకున్నారంట. కాకపోతే ఎప్పుడైతే కృష్ణ గారు ఆ మూవీ రిలీజ్ చేశారో ఇంకా ఈయన అల్లూరి సీతారామరాజు కింద ఈయన సెట్ అయినట్టు ఆయన సెట్ అవడనే ఫీలింగ్తో ఇంకా ఆయన ఆ మూవీ అయితే చేయలేదంట. అంతలాగా ఆ సినిమాకి నటించారు కృష్ణ గారు అన్నమాట. చూడొచ్చు ఆ పక్కన బిల్డింగ్ వచ్చేసరికి ఓపెనింగ్కి మహేష్ బాబు గారు వచ్చారంట. ఇప్పటికి అప్పుడప్పుడు మహేష్ బాబు గారు ఈ గ్రామం వచ్చి చూసుకుంటూ ఉంటారు అన్నమాట, సొంత గ్రామం కాబట్టి అప్పుడప్పుడుని. అంటే మీకు అసలు ఐడియా ఉందంటారు ఇదే ఊరు అంటారండి మీది? మాది ఈ ఊరు తెనాలి నుంచి వస్తాం డైలీ. ఓకే, అంటే ఈ ఆయన పుట్టిన గ్రామంలో మీరు పని చేస్తున్నారు, మీకు ఎలా ఫీల్ అవుతారు కృష్ణ గారు? చాలా ఇదిగా. ఓకే, సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే చాలా అభిమానం. మహేష్ బాబు అన్న అంటే మీరు ఫ్యాన్స్ అంటారా? ఫ్యాన్స్. ఓకే, సినిమాలు ఏం బాగా ఇష్టం అండి? కృష్ణ ప్రతి సినిమా రిలీజ్ చూసాను. అబ్బా, కృష్ణ గారిదే నిజంగా అప్పట్లో లేని సినిమాలు కూడా ఆయన కౌబాయ్ కానివ్వండి ఇలాంటి సినిమాలన్నీ ఆయనే తీసుకొచ్చారు కదా. ఏ సినిమా ఇష్టం అంటారు బాగా కృష్ణ గారిది? సింహాసనం మూవీ ఇష్టం. మహేష్ బాబు గారిది శ్రీమంతుడు ఇష్టం. మహేష్ బాబు గారు ఇక్కడికి వచ్చారంట కదా ఓపెనింగ్, అప్పుడు మీరు ఉన్నారంటారా? 2 years అయింది. ఓకే సరే, థ్యాంక్స్ మేడం. బుర్రిపాలెం మహేష్ బాబు గారు ఊరే కదా, తెలుసా మీకు? చూసారు వచ్చినప్పుడు ఎప్పుడైనా? మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ ఊరే కదా వాళ్ళది. ఎందుకంటే బయటకు వెళ్తే మహేష్ బాబు గారి కంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో తెలుసు. అలాంటిది అదే ఊర్లో మీరు ఉన్నారు. వాళ్ళు కట్టించిందే కదా. ఓకే, మహేష్ బాబు గారి గురించి కూడా ఏమైనా చెప్పండి 2 విషయాలు. చేశారా? కంప్యూటర్స్ ఇచ్చారు మీకు? ఓన్ ల్యాప్టాప్సా స్కూల్కి? ఓకే ఓకే. ఇంకేం చేశారు ఊర్లో? మహేష్ బాబు సినిమా ఏది ఇష్టం మహేష్ బాబు గారిది మీకు? గుంటూరు కారం. మరి ఆయనది కృష్ణ గారిది చూడలేదు అయితే. బుర్రిపాలెం. అవునా, ఆ సినిమా అంటే ఇష్టమా నీకు? మీ ఊర్లో తీసారా? ఓకే ఓకే సరే అయితే. ఈ బుర్రిపాలెం గ్రామం వచ్చే దారి ఉండి ఇక్కడ మనం స్కూలు బయట సైడ్ చూడొచ్చు. మొత్తం అన్ని వరి పొలాలే కనిపిస్తున్నాయి. అలాగే గ్రామం చుట్టూ మొత్తం కూడా ఎక్కువగా వరి చేలే కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ స్కూల్కి సంబంధించి ఈ స్కూల్ స్థలం కూడా కృష్ణ గారు ఇచ్చారంట. అలాగే ఇక్కడ ఉన్న బ్లాక్స్ కూడా ఆయనే నిర్మించారన్నమాట. కృష్ణ గారి గురించి చెప్పాలి అంటే అప్పట్లోనే ఈయన చాలా డేరింగ్గా ఉండేవారంట. దానికి ఉదాహరణే రామారావు గారు సీఎంగా ఉన్న సమయంలో తీసిన సాహసమే నా ఊపిరి సినిమా. అందులో రామారావు గారి గురించి నెగిటివ్గా అయితే ఉంటుంది. ఆ సినిమా ప్రభావం అప్పటి రాజకీయాల్లో పెద్ద దుమారమే లేపిందంట. అలాగే కృష్ణ గారి సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం, రియలిజం కోరుకునేవారంట. ఇప్పుడంటే ఒక సినిమా తీయాలంటే చాలామంది డూబుల్ని పెట్టుకుంటున్నారు. కృష్ణ గారు చాలా సీన్స్లో డూప్ లేకుండానే హార్స్ రైడింగ్ అవనివ్వండి, చాలా ఫైట్స్లో అవనివ్వండి ఓన్గానే చేసేవారంట. వాటి ఫలితమే తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢాచారి 116, అలాగే తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్ళకి మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమా సింహాసనం, ఇవన్నీ కూడా కృష్ణ గారివే. ఇప్పుడు కష్టపడే కృష్ణ గారు సంవత్సరానికి 10 సినిమాలు పూర్తి చేసేవారంట.
1969 సంవత్సరంలో అయితే రికార్డు స్థాయిలో 19 సినిమాలు రిలీజ్ అయ్యాయంట. అలాగే 21 సంవత్సరాల పాటు సంక్రాంతి బరిలో కృష్ణ గారి సినిమా ఉండేదంట. కృష్ణ గారి మూవీ వల్ల నిర్మాతలకు నష్టం వస్తే వెంటనే సినిమా ప్లాన్ చేసుకోమని అడ్వాన్స్ లేకుండా సినిమా చేసి హిట్ అయితేనే తన అమౌంట్ తీసుకునేవారంట. బుర్రిపాలెం మనం స్టార్ట్ అవ్వగానే ముందు హై స్కూల్ కనిపించింది కదా. హై స్కూల్ కొంచెం ముందుకు వస్తే గ్రామం మధ్యలో మనకు బస్ స్టాండ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది కూడా కృష్ణ గారు కట్టించింది అంటారండి. ఈ ఫోటో ఎవరిది అంటారండి? ఇది ఈ ఫోటో ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అంటారా? కృష్ణ గారు వాళ్ళ నాన్నగారా? ఏం పేరండి ఆయనది? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇందులో కృష్ణ గారు ఏరండి? ఈయన కృష్ణ గారా? ఓకే ఓకే, టీనేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇది. ఇది ఈ పక్కన అలా అన్నయ్య అంటారా? తమ్ముడు హనుమంతరావు గారు. ఓకే, బ్యాక్ సైడ్ ఇద్దరు చెల్లెళ్ళు కృష్ణ గారికి, ఆయన శేషగిరిరావు గారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారంటారు. ఈ ఊరేనంటారు ఇప్పుడు? హైదరాబాద్ ఒక ఆయన చనిపోయాడు. ఓకే ఒక ఆయన ఉండాలి. ఓకే, ఇక్కడ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కృష్ణ గారు. అవునవునవును. ఇలా ఉన్నప్పుడు వచ్చేవారు ఎప్పుడైనా ఆయన సినిమాలు తీస్తున్న టైంలో? వచ్చేవాడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లగా ఉందన్నప్పుడు వచ్చేవారు. ఖాళీ ఉండేది అంటారా మీ ఊరు అప్పుడు? కృష్ణ గారు వస్తే మీరు చిన్నప్పుడు అంటారు బాగానే. 80లో 90లో తీసాడు. ఓకే, ఇక్కడ కృష్ణ గారి కొడుకు కోడలతో ఫోటో ఇది, విజయ నిర్మల గారు. ఓకే, ఈ ఫోటో రమేష్ బాబు, మహేష్ బాబు, కృష్ణ గారు. ఓకే, బుర్రిపాలెం యూత్ పెట్టించారా ఇది? ఇదే సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ గారి, ఆయనకి ఇవేమో వాళ్ళు బుర్రిపాలెం గ్రామ ప్రజలు. ఇంకా అదే కృష్ణ గారు హై స్కూల్ ఆయన కట్టించారు. ఈ బస్ స్టాండ్ కట్టించారు మీ ఊరికి. ఇంకేం చేశారంటారా? డ్రైనేజ్ కూడా చేపించారండి. అబ్బా, డ్రైనేజ్ మామూలుగా అసలు చండాలంగా ఉండేదండి. మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ చేయించారు. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఆయన పూర్తిగా కృష్ణ గారు ఉన్న టైంలోనే. మహేష్ బాబు, కృష్ణ గారు. ఓకే, చాలా బాగా దత్తత తీసుకున్నారండి మహేష్ బాబు గారు. బుర్రిపాలెం దత్తత తీసుకున్నారు. అవునవునవును, మొత్తం ఎన్ని పనులు చేయించారన్నమాట. అయితే అందరుగా మొత్తం డ్రైనేజెస్ ఉన్నాయి అటు ఇటు చూసినాను. ఇరుపక్కల 2 పక్కలు చేయించారండి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అన్న ఎప్పుడెప్పుడు వస్తారంటారు మహేష్ బాబు గారు? వస్తా ఉంటారండి, అప్పుడప్పుడు వస్తా ఉంటారు. ఖాళీ ఉంటాయి, చూసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. మనకులాగా కాదుగా. అవునవును, పోలీసులు. అవునవును, మహేష్ బాబు గారు వస్తున్నారంటే అలా మీ ఊరు ఖాళీ ఉండదు కదా, ఇంకా పర్మిషన్ తీసుకోవాలి. అవునా? అవునండి, అవునవును. ఒకప్పుడే చూడలేము, గాడి లేదు. 12 బస్తాలు పులిహార. ఎప్పుడు మన మహేష్ బాబు గారు వచ్చినప్పుడు 12 బస్తాలు పులిహార ఉన్నా సరిపోలేదు. 4-5 లారీలు. ఎటు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారా? ఇప్పుడు ఇల్లు ఎక్కడండి అయింది? గుడి దగ్గర ఇల్లు. ఇప్పుడు బ్యాంక్ అన్నారు అదండి, బ్యాంక్ కింద ఉన్నదే. ఇప్పుడు కృష్ణ గారు నాన్నగారు ఆ ఇంట్లోనే ఉండేవారు అన్నమాట.
మనం ఈ గ్రామం మిడిల్లో ఉన్నామన్నమాట. గ్రామం మిడిల్లో చూడొచ్చు కృష్ణ గారి స్టాచ్యూ అయితే ఉంది ఇక్కడ. మనం ఈ స్టైల్ వచ్చేసరికి నా పిలిపే ప్రపంచం అనే మూవీలో అనమాట. ఆ సినిమాలో చాలా బాగుంటుంది అన్నమాట. ఆయన లాఠీ పట్టుకుని ప్రతి విషయాన్ని దాంతో మాట్లాడడం, అదే తీసుకొచ్చి ఇక్కడ స్టాచ్యూ కింద అయితే పెట్టారు. సినిమాల్లో కృష్ణ గారు 3 షిఫ్ట్ల కింద పనిచేసేవారంట. అది ఉదయం, మధ్యాహ్నం, 3వ షిఫ్ట్ వచ్చేసరికి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాములు 2 గంటల వరకు ఉండేదంట. నిద్రపోయే సమయంలో కూడా కాస్ట్యూమ్స్తోనే ఆయన పడుకునేవారంట. అంత హార్డ్ వర్క్ చేసేవారంట కృష్ణ గారు. ఫైట్స్ విషయంలో డూప్ లేకుండా కొన్ని సందర్భాల్లో కింద పడి, బైక్ మీద నుంచి పడి, గుర్రాల మీద నుంచి పడి, కత్తి ఘాట్లు, హీరోయిన్స్ని పైకెత్తపోయి కింద పడడం లాంటివి ఎన్నో ఎదుర్కొన్నారంట. సిరిపురం మునగాడు సినిమా షూటింగ్లో అయితే ప్రాణానికే ప్రమాదం వచ్చిందంట. అందుకే కృష్ణ గారిని డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని పిలిచేవారంట. కృష్ణ గారిని ఎవరైనా సినిమాలు విరామం లేకుండా తీస్తున్నారు, మీకు విసుగు రావట్లేదా అని అడిగితే కృష్ణ గారు ఒక సమాధానం చెప్పేవారంట. సినిమాలంటే నాకు పిచ్చి ప్రేమ, నచ్చి చేసే పనే కదా, అందుకే విసుగు రాలేదు. పైగా సినిమాకి వాటిపై ప్రేమ పెరుగుతుంది అని చెప్పేవారంట. కృష్ణ గారికి అప్పట్లో రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవంట. ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలి వచ్చారంట. మనకి తర్వాత కాలంలో మహేష్ బాబు గారి బుర్రిపాలెంకి దత్తత తీసుకున్నారు కదా, అప్పుడు దత్తత తీసుకున్నట్టుగా ఒక శిలాఫలకాన్ని అయితే చూడవచ్చు ఇక్కడ. ఆదర్శ గ్రామం బుర్రిపాలెం ప్రేరణ శిలాఫలకం ఆవిష్కరణ 8/5/2016లో తీసుకున్నారన్నమాట. ఆయన శ్రీ ఘట్టంనేని మహేష్ బాబు గ్రామ దత్తత స్వీకర్త మరియు ప్రముఖ సినీ నటులు అని చెప్పి ఉంది ఇక్కడ. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గల్లా జయదేవ్ గారు. నమస్తే అండి. కృష్ణ గారి ఇల్లు ఇదేనండి? ఇది ఇదే సార్ కృష్ణ గారు ఇల్లు. ఇక్కడే పుట్టి పెరిగారు ఆయన? ఇక్కడే పుట్టి పెరిగారు నాకు తెలిసినంత మట్టికి. ఓకే. ఆయన సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా ఇది ఉంది. తెనాలి గుంటూరు జిల్లాలో మంచి ఫేమస్ ఉంది. అవునవునవును. చాలా సాట్ల కూడా ఆయన అంటే గౌరవం ఉంటది. కూడా గౌరవం, చక్రాపాలెం, గుర్రిపాలెం, చక్రానికి చుట్టుపక్కల మొత్తం కృష్ణ గారు అంటే అభిమానం ఉంటది అందరికి. పోతేనేమో మేము ఇక్కడ టాపీ పనికి వచ్చాము వాళ్ళ ఇంట్లో. అది కూడా ఆయనదేనండి? అది కూడా మ్యూజియం అన్నమాట. ఇప్పుడు కృష్ణ గారి ఫొటోస్ అవన్నీ అక్కడ పెడతారు. ఇవన్నీ మ్యూజియంగా కృష్ణ గారి బొమ్మ ఎదర పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. మీరు ఇక్కడ పుట్టి పెరిగారు అన్నమాట. సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక్కడే పుట్టి పెరిగి. మహేష్ బాబు గారి ఇల్లు. మహేష్ బాబు గారి ఇల్లు ఏంటి అది, రమేష్ గారు. అవునవునవును. చక్కగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సరేనండి. చూసానండి. అవునవునవును. ఓపెనింగ్ వచ్చారు. కాకపోతే మహేష్ బాబు రాలేదు కానీ వాళ్ళ తోబుట్టులు, చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళందరూ వచ్చారు. అవునవునవును. చాలా బాగా ఫంక్షన్ భారీ ఎత్తున జరిగింది. ఓకే ఓకే. అది సరే. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టి పెరిగిన ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. ఇదే ప్లేస్లో ఆయన తిరిగారు. ప్రస్తుతం అయితే లోపల చూడడానికి తాళం వేసి ఉంది. ఇప్పుడు పక్కనే మనం మ్యూజియం కడుతున్నారన్నమాట. అంటే కృష్ణ గారికి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఓకే. ఇది మొత్తం సింగిల్ రూమ్ అంటారండి? ఇంక ఇది ఒకే రూము. ఇంక ఇలా చుట్టూరు మొత్తం ఆయన ఫొటోస్ అన్నీ వస్తాయి అనుకుంటాను. ఎన్ని రోజులు పడుతుంది అంటారు ఇది అవడానికి?
ఏముంది చేస్తే ఒక 20 రోజుల్లో 20 రోజులు అయిపోతుంది. పండగ అయిపోయినాక ఈ లోపు అయిపోద్దండి ఇది ఓకే. మొత్తానికి. అతనప్పుడు ఎలా ఉండేవారండి? ఆయన ఇలా హీరో అవుతారని ఏమైనా అనుకున్నారా? హుషారుగానే ఉండేవాడు, అందరితో బాగా ఇప్పటికి అప్పటికి అందరితో బాగా కలిసి మెలిసి ఉండేవాడు. మామూలు ఎక్కువ ఘట్టం లేని వాళ్ళు అంటారండి. శాఖమూరి వాళ్ళు ఎక్కువ ఉంటారు. శాఖమూరి వాళ్ళు, గట్టం నేనే శాఖమూరి పెంసాని ఘట్టం లేని వాళ్ళ ఫ్యామిలీస్ ఎన్ని ఉంటాయి అంటారండి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. చంద్రశేఖర్ ఈ ఊరోడేగా. చంద్రశేఖర్ ఈ ఊరేనండి. ఓకే ఆ చివర ఇల్లు వాళ్ళదే, చంద్రశేఖర్ గారిది అండి అది. ఓకేనండి, ఓకే, సరేనండి. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారిది కూడా ఈ గ్రామమే. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. అండి ఇప్పుడు ఇది మ్యూజియం అంటారండి కృష్ణ గారికి? ఓకే. ఎవరు ఇచ్చారండి కాంటాక్ట్ అది మీకు? కృష్ణ గారు వాళ్ళ మహేష్ బాబు గారు వాళ్ళు అంటే వాళ్ళకు ఎవరైనా టచ్లో ఉంటారంటారా? లక్ష్మి గారు అని ఆయన టచ్లో ఉండి ఇది కంప్లీట్ అయిన మొత్తం అన్ని ఇందులోకి వచ్చేస్తాం. ఫొటోస్ అన్ని విగ్రహం కూడా పెడతారండి ఒకటి. అదే అనుకుంటున్నాం, మేము దూరం వచ్చాం చూడడానికి ఏమి కనపడలేదు అనుకున్నాం. ఓకే, వేరే ఉంటారండి. ఏంటి సార్ కృష్ణ గారి మూవీస్ ఏమైనా చూస్తూ ఉండేవారా? మా ఊరు ఆయన. అవునవునవును. ఏ సినిమా బాగా నచ్చింది అంటారు మీకు అప్పట్లో? కృష్ణ గారిదే. పచ్చని సంవత్సరం, పాడి పంటలు. ఓకే, మీకు ఐడియా ఉందా కృష్ణ గారు ఇక్కడికి రావడం? చిన్న అసలు మా ఇంటికాడ కనబడతాడండి, ఎక్కితే మా ఇల్లు పక్కనే. ఓకే, మీ ఇల్లు పక్కనే ఈ సందులోనే మాకు కనబడతా ఉంటాడు. కృష్ణ గారు పైకి వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉంటారు. మాకు కనబడతా ఉంటాడు. ఓకే, ఆ పైన తిరుగుతూ ఉంటే బాల్కనీలో కనబడితే మా ఇంటికే కనబడతా ఉంటాడు. ఓకే, ఈ పైన తిరుగుతూ ఉండేవాడు ఆయన వచ్చి ఇంటికి? బయటకు వచ్చేసాడు. ఓకే. అబ్బా, కృష్ణ గారు తిరిగిన ప్లేస్లో ఉన్నమాట. అయితే మహేష్ బాబు గారు కూడా వచ్చినప్పుడు కనపడతా ఉండేవారా? మహేష్ బాబు ఎవరు వచ్చినా ఆడకనండి. ఓకే. అయితే మరి వాళ్ళు వచ్చినప్పుడు మరి సెక్యూరిటీ అందరూ వస్తూ ఉంటారేమో? సెక్యూరిటీ మామూలు ఫుల్, జనం కూడా ఎక్కువ ఉండిపోతారేమో. మహేష్ బాబు గారు వచ్చారంటే మామూలు సెక్యూరిటీ. అవునవును. ఇంకా వాళ్ళు వస్తే కూడా ఇక్కడ ఇబ్బంది. ఈ చిన్న ఊర్లో అందరూ చూడడం కోసం వచ్చి అది మామూలుగా వచ్చేసారు బయట పాలకెళ్ళకి వచ్చేసారు. ఓకే, ఈ బాల్కనీకి వచ్చి నుంచుంటారు అనమాట. ఓకేనండి. పొలం వెళ్ళే అది ఉందంటారు ఇక్కడ? ఓకే. 70-80 ఎకరం ఉంటుంది ఇక్కడ. ఓకే, ఎక్కువ వ్యవసాయం అంటారు మీ ఊరు బుర్రిపాలెం అంటే? ఓకే. ఇంక బయట నాంచారు అమ్మవారి బాగా చూసామండి, అమ్మవారిది. అమ్మవారి ఈమె. ఓకే ఓకే. అప్పట్లో ఇక్కడ వెళితే బరాయించలేమనే వారికి ఏడు నుంచి ఆడికి వెళ్ళిపోయారు అనమాట. ఫేమస్ మామూలు జాతరలు ఏమైనా చేస్తారంటారా? ఘట్టం లేని వారు ఇళ్ళ చేస్తారంటారా? ఇప్పుడు ప్రవలు కడతా ఉంటారు. ప్రవ కట్టారంటే ఊళ్ళో వాన పడాల్సిందే. ఆ రోజు ఖచ్చితంగా వర్షం వస్తుంది. లేనప్పుడు ఖచ్చితంగా ప్రవ కట్టారంటే ఆ రోజు వాన పడాల్సిందే. ఓకే ఓకే, అంత పవర్ఫుల్ దేవత మాట ఆవిడ. ఇప్పుడు కృష్ణ గారి స్థలంలో ఉన్నట్టే కదా ఆవిడ? వాళ్ళు చేయించింది ఈ భావంతా. ఒక మనిషిని పెట్టి ఓకే. ప్రతి సంవత్సరం ఎవరు చేస్తారండి ఆవిడకి జాతర? దీన్ని కృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేస్తారు. డైలీ పూజ నిత్య పూజ చేయడానికి పెట్టారు మనిషిని. ఓకే ఓకే, ఈ పూజ చేయించడానికి కూడా వాళ్ళే పెట్టారు. ఓకే, ఊర్లో కూడా చాలా పనులు చేయించారు కృష్ణ గారు. ఒక ఎకరం పండించుకోమని ఇచ్చి. ఓకే, ఒక ఎకరం పండించుకుని ఈ దేవతకు వాళ్ళు పూజ చేసి ఇలాగా చేసుకునేట్టు. అబ్బా, ఈ రోజు ఫేమస్. ఓకే, ప్రవలు కట్టారు. వాళ్ళు లేనప్పుడు ఎక్కువ ప్రవలు కడతా ఉంటారు. మీ ఊర్లో బురిపాలానికి ప్రభ కట్టారంటే ఈ దేవతకి వర్షం రావాల్సిందే. ఓకే, సరేనండి. మనం మహేష్ బాబు గారు అదే కృష్ణ గారు పుట్టి పెరిగిన ఇల్లు అయితే చూసాం కదా, దానికి చేర్చి ఇంకో హౌస్ అయితే ఉంటుంది. ఇది కూడా కృష్ణ గారిదే. ప్రస్తుతం అయితే ఇది కింద బ్యాంక్కి ఇచ్చారన్నమాట, ఎస్బీఐ బ్యాంక్కి.
సూపర్ స్టార్ కృష్ణ గారు రాజీవ్ గాంధీ నాయకత్వంలో రాజకీయ ప్రవేశం కూడా చేశారు. 1989వ సంవత్సరంలో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా కూడా గెలిచారు. ఇక కృష్ణ గారి చివరి సినిమా వచ్చేసరికి 2016లో విడుదలైన శ్రీశ్రీ. కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమకు వచ్చిన వారిలో కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు ఉన్నారు. వీరందరిలో మహేష్ బాబు గారే పలు విజయాలను అందుకుని తండ్రి బిరుదుతో సూపర్ స్టార్గా నిలిచారు. అలాగే కృష్ణ గారి రెండవ సతీమణి అయిన విజయ నిర్మల గారు అత్యధిక చిత్రాల దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా నిలిచారు. కృష్ణ గారు ఎప్పుడు ముక్కుసూటిగా ఉండేవారంట. సినిమా అవకాశాల కోసం వచ్చిన వారికి ఏదో ఒక అవకాశం ఇచ్చేవారంట. సినిమాల్లో అయినా గ్రామంలో అయినా మంచి చేస్తారు అనే మంచి పేరు కృష్ణ గారికి ఉంది. అలాంటి ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో కొత్త ఒరవడులు సృష్టించిన కృష్ణ గారు కార్డియాక్ అరెస్టుతో 2022 నవంబర్ 15న భౌతికంగా మరణించారు. కానీ ఆయన సినిమాలతో ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారు. ఇక ఈ బుర్రిపాలెంలో ఏంటి అంటే ఈ నరసింహస్వామి గుడి బాగా ఫేమస్ అంట. ప్రస్తుతం అయితే మరి టైం దాటేసింది కాబట్టి క్లోజ్లో ఉంది. ఒకసారి ఆలయాన్ని అయితే బయట నుంచి చూద్దాం. గుడి చూడొచ్చు, చాలా ఓల్డ్ టెంపుల్ మాట. ఇక్కడ మండపం ఉంది, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది. గుంటూరులో బుర్రిపాలెం అనే గ్రామంలో ఉన్నాం కదా. ఈ గ్రామంలో ఒక పెంకిటిల్లు చూడొచ్చు, మధ్యలో మండువా ఉంది దీనికి. అయితే ఇంకా కొంచెం ఎదరుకుంటాయి మన వేరే మిగతా పెంకిటిల్లు. అయితే ఇది కొంచెం దగ్గరగానే ఉంది. ఇలా ఉంటే వర్షం పడిపోద్దేమోనండి ఈ పక్కకి. ఓకే, ఇది కూడా ఎలా కట్టారంటారండి ఇటుకలు అవిని? అంటే ఇది సున్నంతోనంటారా? సున్నమే కదా. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇల్లు కట్టిది? ఇది పళ్ళం ఉంటే లేపేసరికి 69 లేపారు. 1969లో. ఇంకా పైన మిద్దే ఉండదంటారండి? ఓకే ఓకే. కిందంతా రాడే. చాలా పెద్ద హాల్ టైప్ మాట అండి. ఓకే, అలా బయటకు వెళ్ళిపోవచ్చండి. పింఛన్ల పంపిణీలో సచివాలయం మహిళా పోలీస్ అక్రమ వసూళ్లకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఓకే, ఇలా మండువా ఇచ్చారు. ఇది క్లోజ్ చేస్తారంటారండి? ఇది ఇలా మండువా ఇచ్చారంటారండి? ఓకే, కింద పడిది అంటారా వర్షం ఇది వరకునే? టేకేనంటారా మొత్తం? రంగున్ టేకు. అబ్బా, అంటే అప్పట్లో బాగా ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు అని అంటారా? మీ తాతలు 100 సంవత్సరాలు అయిపోద్ది అంటారా? 100 దాటేస్తుంది. మండువా కూడా ఉంది కానీ క్లోజ్ చేశారు. అవతల ఒక మండువా వస్తుంది అంటారా? ఇదే. ఓకే, రంగున్ టేక్ మాట. ఓకే, లేకపోతే ఇదంతా ఓపెన్. ఇదంతా అది అదండి కరెక్ట్. అవునండి, అవునండి, అవును. ఇది అటుక అటుక. ద్వారబంధం కూడా బాగుందండి. ఇది ద్వారబంధం కూడా బాగుంది. మీరు నీట్గా మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. అదే అదే అది మెయిన్. ఈ చెక్కుడు కావద్దు కదండి అసలు.
భాషను అంటారా? ఓకే. మా అదే మేము ఇల్లు ఇల్లు కాదు ఇలాంటి వస్తే మనకి దొరకదు. అవునండి. అది మనం కొనుక్కున్నా ఈ టేప్ రాదు అది. అవునవును. ఇది వరకు ఏం పెట్టేవారు అంటారు? ఇది పైకి వెళ్తాను కండి. ఇది పైన క్లీనింగ్ అండి. క్లీనింగ్ వెళ్ళడానికి అటు. ఇక నచ్చినట్టు సెట్టింగ్ అంతే. ఓకే. మై ముంచారంటారండి ఇది? పెద్దవాళ్ళు అంటే మీ తాతలు అప్పుడు ఏం చేసేవారు అంటారండి వాళ్ళు? వ్యవసాయం. మరి ఇప్పుడు అందరూ తీసేశారు కదా, మీరు ఇంట్లోనే ఏమో కొన్నాళ్ళు బాగుందని ఉంచారు. ఇంకా మీ సైడ్ కూడా ఏం కనపడవు ఇలాంటి పెంకుటిల్లు. మరి పెంకు కూడా ఇక్కడ దొరుకుతుందంటారా ప్రస్తుతం? ఇంకా దొరకట్లేదు. ఇంక మీ ఇల్లు ఉందంటారు ఈ ఊరు బుర్రిపాలెంలోనే? ఇంకోటి ఉంది, ఒక్కడే ఉంది, ఇంకొకటే ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇల్లు కూడా కనిపించదు. సరేనండి. అయితే ఇక ఈ బుర్రిపాలెం గ్రామంలో మనం ఒక మండువా ఇల్లు చూసాం కదా, చిన్న మండువా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడే ఇంకో పెంకిటిల్లు అయితే ఉంది. అంటే ఒకప్పుడు బుర్రిపాలెం ఈ విధంగా ఉండేది, ఇలా పెంకిటిల్లు ఎలా ఉండే అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రస్తుతం అన్నీ మారిపోయినాయి కదా. ఆ ఇల్లు ఉన్నట్టుండి అండి మీ బుర్రిపాలెంలో. ఇది మధ్యలో ఒక మండువా ఉందండి దానికి, ఇలా మండువా వర్షం పడడానికి ఉంది ఉంది. అలా ఉండే ఊరంతానే అటు మామగారి ఇల్లు అలాంటిదే ఉండేది. అయిపోయింది, ఇల్లు ఒక్కటే ఉంది. మా అవి బాగుండి అంటారు, ఇప్పుడు వచ్చి బిల్డింగ్లు బాగున్నాయి అంటారా? నాకు అయ్యే బాగున్నాయి. అట్టుపళ్ళు ఇస్తున్నారా? ఓకే. మీకు అయ్యే బాగున్నాయా? ఓకే. వెనక మనుషులు హైపేట్లు ఉండేవి, డబ్బులు డబ్బులు డబ్బులు. ఇప్పుడు అప్పుడు బాగుండేయా? మీ చిన్నప్పుడు బాగుండే మాట. నాకు 86 ఏళ్ళు. 86 సంవత్సరాలు మీకు? అబ్బా. ఓకే. ఈ పెంకిటిల్లోనే ఉంటున్నారు మీరు. ఇది మామూలు ఇల్లు మాట. ఇలాంటి కన్నా అలాంటివి ఎక్కువ ఉండేవి, మండువాలు ఎక్కువ ఉండేవి. ఇది కరణం కాదు, 80 ఎకరాలు అయితే వాళ్ళు పాపం కొద్దిగా వెళ్ళిపోయారా? ఓకే. సంపాదించుకున్నారు. వాళ్ళది మాట అండి ఇల్లు. మీరు ఉంటున్నారు ఇప్పుడు 2 గదులు అంటారు ఇది? అదే మా పంచలు కదా, లోన ఇంత ఉంటుంది. ఓకే. ఓకే. బాగుందండి. అయితే ఇది వరకే బాగుండేది మాట. ఆ ఇళ్ళే బాగుండి అంటారా? చల్లగా ఉండేవి, రోగాలు తక్కువగా ఉండేవి. ఊడ్చుకోవటాలు ఇయ్యేనా? అవునవునవునవును. ఓకే. 2 గదులు. మరి పెంకుని వేసి వాళ్ళు లేరు ఇప్పుడు, అది ఇబ్బంది అయిపోతుంది. ఇంకా తీసి పడేయాల్సింది. ఇంకా పెంకు దొరకట్లేదు ఇంకా. అయిపోయింది. మీకు కృష్ణ గారు తెలుసండి? మాకు దగ్గర చుట్టాలు. మీ చుట్టాలు అవుతారా? ఏమవుతారు కృష్ణ గారు? వాళ్ళ అమ్మోళ్ళు మా తాతగారికి వాళ్ళు దగ్గర వాళ్ళు అన్నమాట. వస్తా ఉన్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉండేవారా? ఈ నడం కూడా పాపం 5-6 ఏళ్ళ నాడు వచ్చాడు. ఓకే. ఓకే. ఆయన చనిపోక ముందు వచ్చారు ఆయన. ఇదే నడమలో 2 వచ్చారా? ఓకే. ఓకే. అవునవును. చిన్నప్పుడు ఏమన్నా చిన్నప్పుడు ఇటు తిరిగేవారా మామూలు ఇదంతా? అటువంటి మా అమ్మమ్మ గారింటి. మీ అమ్మగారి కూడా మీరు అనుకున్నారా ఇంత హీరో అవుతారు కృష్ణ గారు? ఫ్యామిలీ ఇలా చాలా మెత్తగా ఉండేవారు చిన్నప్పుడు. మరి సినిమాల్లో ఆయన మెత్తగా ఉంటారు కదా, చాలా సైలెంట్గా ఉండేవారు అన్నమాట. చిన్నప్పుడు చాలా సైలెంట్ మాట ఆయన. ఇంక మహేష్ బాబు గారి గురించి తెలియదులేండి ఇక్కడ. ఆయన వాళ్ళు అసలు చిన్నప్పుడు మట్టుకు మీతో ఆడుకుంటాం, తిరగడం. నాకు ఆడికి 2 ఏళ్ళు ఉంటాడు. తక్కువ ఎక్కువ ఉంటారా? తక్కువ మీకన్నా. మీకు 86 అంటున్నారు, ఆయనకి 80 సంవత్సరాలు ఉండి ఉంటాయి. ఆడివారా మీరు అందరూ కలిపి చిన్నప్పుడు ఏమన్నా? మగపిల్లలు కదా వాళ్ళు, ఎప్పుడు విజయవాడ తెనాలి చదువులు చెప్పించేది వాళ్ళ అమ్మ బాగా. వాళ్ళ అమ్మగారా? చదువులా? కృష్ణ గారికి చదువులు సీట్ రాకపోతే నరసాపురంలో ఒక 3 నెలలు ఎంతో చదివారంట ఆయన. తర్వాత ఏలూరులో చదివారంట ఇంటర్ డిగ్రీ. తెలుసా? ఓకే. ఇంకా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉండేవారేమో ఊరు వచ్చి. ఓకే. పిల్లలు చిన్న పిల్లలు ఇంకా హీరో అయిన తర్వాత బిజీ అయిపోతారు కదా. ఇంకా ఎక్కువగా జనాల్లో ఇల్లు ఉండేది అబ్బాయి వీళ్ళకి ఉంటుండే. ఓకే. సరేనండి. అయితే వస్తే పాలు బోలు వాళ్ళు పాలు ఉండేది కాదు. మా అమ్మమ్మ గారు అన్ని పంపుతున్నారు, పాలు పెరుగులు అట్లా ఇచ్చేవారా? ఓకే. సరేనండి. అయితే మీ మనవడు వేసాడు ఈ మొక్కలన్నీ? ఓకే. చాలా బాగున్నాయి, నీట్గా ఉంది. మీరే తుడుచుకుంటారు ఇదంతా ఇప్పటికి? పని చేస్తేనే బలంగా ఉంటాం కదా మరి. అవును. మొత్తం మరి మీరు 86 సంవత్సరాలు అయి ఉండి మరి ఇప్పుడు వచ్చిన జనరేషన్ అయితే ముందే ఇది అయిపోతున్నారు.
ఇది మామూలు సిమెంట్తో కట్టిందేనంటారా ఇల్లు? అవునవును, లోన్ కూడా బాగుంది. ఓకే, ఒకే గది టైప్ మాట అండి. కింద కూడా మామూలు నాపరాయే. మీరే వండుకుంటారా వంట? పిల్లలు కూర వేస్తుంటాం. ఓకే ఓకే, సరేనండి, ఉంటామండి. మనం ఇందాక ఈ హౌస్ చూసాం కదా, మండువా ఉంది కదా, ఇలాగా మా పెద్దవాడు చెప్పినట్టు ఈ ఊరంతా ఇలాంటి ఇల్లు ఉండి అంట. ఇక్కడ దూరదర్శన్ యాంటీనా కనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడంటే మనకి కేబుల్ టీవీలు నెక్స్ట్ డిష్లు వచ్చేసినాయి, కానీ ఒకప్పుడు ఈ యాంటీనా కనెక్ట్ అయితేనే మనకి టీవీ వచ్చేది అన్నమాట. మనం ఈ బుల్లిపాలెం గ్రామంలో ఈ యాంటీనా చూడొచ్చు. ఇదండి బుల్లిపాలెం గ్రామం గురించి, కృష్ణ గారి గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.